నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులర్పించారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అమానుషమని ప్రవీణ్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చర్యను ఖండించాలని తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదన్ రావును కోల్పోవడం చాలా బాధాకరమని ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు పేర్కొన్నారు. పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో భారతీయులు 28 మంది చనిపోవడం భారతీయులందరినీ కలిచివేసింది. మరణించిన వారందరికీ సంతాపం తెలియజేయాలని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ శ్రేణులందరినీ 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించి సంతాపం తెలియజేయాలి మృతులకందరికీ అని మమ్మల్ని అందరిని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా చివరి రోజైన ఈ రోజు మన నాయుడుపేటలో, సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ లో గాంధీ మందిరం సెంటర్ వద్ద జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులందరూ పాల్గొని కొవ్వొత్తులు ప్రదర్శించి మృతులందరికీ కన్నీటి నివాళులు అర్పించడం జరిగింది. అదే విధంగా మనందరినీ మరింతగా కలిసివేసే విషయం ఏంటంటే మన రాష్ట్రం నుండి కూడా 2 చనిపోయిన వారిలో ఉండడం. మనం ఒకటే చెప్తున్నాం, ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకి మీరు ఏదైతే దాడి చేశారో హిందువుల మీద, ఇది మేము హిందువుల మీద దాడిగా పరిగణించట్లేదు. ఇది భారతదేశం మీద దాడి, భారతీయుల మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే మన భారతదేశ సైన్యాన్ని ఎదుర్కోలేక, భారతదేశాన్ని ఏ విధంగానూ ఎదుర్కోలేక ఒక పిరికి పందెల్లాగా అమాయకులైన, నిరాయుధులైన పర్యాటకుల పైన మీరు దాడి చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో